Hello everyone, welcome to VNC channel. Today we are going to discuss about the very most important concept in second unit of first semester examinations andi, which is nothing but a Kepler's laws. Kepler's laws question manaki many a times exam ki ichchadu, chala repeated question, even though it is lengthiest adi chala repeated question andi. So Kepler's laws discuss cheskundam. So let's move on to video. సో కెప్లర్స్ లాస్ అంటున్నామండి. ఏంటి కెప్లర్స్ లాస్ అంటే మనకి బేసిక్లీ కెప్లర్స్ లాస్ ఆర్ ఆఫ్ 3 టైప్స్ అండి. 3 లాస్ అనేవి మనకు ఉంటాయి కెప్లర్స్ లాస్లో. సో ఫస్ట్ లా, సెకండ్ లా, థర్డ్ లా అని. సో 3 లాస్ని మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ లా చూద్దామండి ఫస్ట్. సో కెప్లర్స్ ఫస్ట్ లా ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే నథింగ్ బట్ ఎలిప్టికల్ ఆర్బిట్స్. లా ఆఫ్ ఎలిప్టికల్ ఆర్బిట్స్ అని పిలుస్తామండి. కెప్లర్స్ ఫస్ట్ లాని లా ఆఫ్ ఎలిప్టికల్ ఆర్బిట్స్ అండి. సో ఏంటి లా ఆఫ్ ఎలిప్టికల్ ఆర్బిట్స్ అంటే మనకి ఏంటంటే ఏం చెప్తుంది లా ఆఫ్ ఎలిప్టికల్ ఆర్బిట్స్ అంటే ఇట్ గివ్స్ ద షేప్ ఆఫ్ ది ఆర్బిట్ కోసం చెప్తుందండి. షేప్ ఆఫ్ ద ఆర్బిట్ దేని ఆర్బిట్ అంటే ఆఫ్ ఏ ప్లానెట్. ఒక ప్లానెట్ యొక్క ఆర్బిట్ అనేది షేప్ అనేది ఎలా తిరుగుతుంది, ఎక్కడ తిరగాలి అంటే అరౌండ్ ద సన్. అంటే మనం ఏదైతే తీసుకుంటున్నామో ఆర్బిట్ యొక్క షేప్ అనేది ఆ ఆర్బిట్ షేప్ దేంట్లో ఉంటుందండి, ప్లానెట్లో ఉంటుంది. సో సన్ చుట్టూరు ఎప్పుడైతే ఇలాగ ఇప్పుడు మనకి ఇది సన్ కదండి, సన్ చుట్టూరు ఎప్పుడైతే ప్లానెట్స్ అనేవి మనకి టర్న్ అవుతూ ఉంటాయి, రొటేట్ అవుతూ ఉంటుందో దాని యొక్క షేప్ని ఎక్స్ప్లెయిన్ చేసేదాన్నే మనం కెప్లర్స్ ఫస్ట్ లాగా చెప్తాము. ఓకే అండి. సో చాలా ఇంపార్టెంట్, మనకి ఏం రిప్రజెంట్ చేస్తుంది ఫస్ట్ లా అనేది చెప్పాలి. ఫస్ట్ లా రిప్రజెంట్స్ ద లా ఆఫ్ ఎలిప్టికల్ ఆర్బిట్స్ చెప్తుంది, అలాగే షేప్ ఆఫ్ ద ఆర్బిట్ ఆఫ్ ఎ ప్లానెట్ అరౌండ్ ద సన్ కోసం కూడా చెప్తుంది. సో ఇక్కడ ఈ లాని మనం డిఫైన్ చేయాలి అంటే ఎలా డిఫైన్ చేస్తాము, డెఫినేషన్ చూద్దామండి. సో ఎలా డిఫైన్ చేస్తాము అంటే the path of the planet is an elliptical orbit. The path of the planet is an elliptical orbit around the sun with sun at one of its foci. ఇట్స్ వన్ ఆఫ్ ఇట్స్ ఫోకే అంటున్నాం అండి. అంటే మనం ఏదైతే కెప్లర్స్ లాస్ని చెప్తున్నామో దానికోసం ఇప్పుడు మనం ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో దాని యొక్క డెఫినేషన్ చూద్దామండి. ఫస్ట్ లా యొక్క డెఫినేషన్, ద పాత్ ఆఫ్ ద ప్లానెట్ ఈజ్ ఎన్ ఎలిప్టికల్ ఆర్బిట్ అరౌండ్ ద సన్. సో ప్లానెట్ యొక్క పాత్ అనేది మనకి ఎలా రొటేట్ అవుతుందండి, ఎలిప్టికల్ పాత్లో రొటేట్ అవుతుంది. మనకి బేసికల్గా ఏం చెప్తాము, సర్క్యులర్ మోషన్, ఎలిప్టికల్ మోషన్ అనేది చెప్పాలి కదా. సో సర్క్యులర్ మోషన్, సన్ చుట్టూరా ప్లానెట్స్ అనేవి మనకి రొటేట్ అయ్యేటప్పుడు అవి ఎలా రొటేట్ అవుతున్నాయి సర్క్యులర్ పాత్లో అని చెప్తూ ఉంటాం. అలా కాదండి, ఇక్కడ మనకి కెప్లర్స్ ఫస్ట్లో ఎలిప్టికల్ ఆర్బిట్స్ చెప్తుంది కాబట్టి పాత్ ఆఫ్ ద ప్లానెట్స్ కూడా సన్ చుట్టూరు ఎలా రొటేట్ అవుతుందండి, ఎలిప్టికల్ ఆర్బిట్లో రొటేట్ అవుతుంది. అంటే ఇది ఒక సన్గా మనం ట్రీట్ చేసేటట్టయితే దీని చుట్టూరు ఇలా తిరిగే ప్లానెట్స్ అన్నీ కూడా ఎలిప్టికల్ పాత్లో తిరుగుతాయి, బట్ నాట్ ఇన్ ద సర్క్యులర్ పాత్ అండి. వై? బికాజ్ యాజ్ ఇట్ ఈస్ గివింగ్ ద ఫస్ట్ యాజ్ ఎలిప్టికల్ ఆర్బిట్స్గా చెప్తున్నాం కాబట్టి సన్ని ఫోకస్గా ఉంచి ప్లానెట్స్ అన్నీ కూడా వాట్ డూ దే డూ, వాటి యొక్క పాత్ అనేది ఎలిప్టికల్ ఆర్బిట్లో ఉంటుంది అని చెప్పడమే ఫస్ట్ లా యొక్క డెఫినేషన్ అండి. చాలా ఇంపార్టెంట్, డెఫినేషన్ రాయాలండి. ఫస్ట్ లాని ఏమని పిలుస్తామో చెప్పాలి, దాని డెఫినేషన్ కూడా మనం రాయాలి. సో కెప్లర్స్ ఫస్ట్ లా అంటే ఇది. అండ్ కమింగ్ టు ద డెరివేషన్ చూద్దామండి. డెరివేషన్ కొంచెం లెందియెస్ట్ అయినా కొంచెం సింక్ చేసుకొని మనం కాన్సెప్ట్ నేర్చుకుంటే ఈజీగా వస్తుంది. సో బేసికలీ మనకి డెరివేషన్లో ఉంటే ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ లా కన్సిడర్ చేసినాం కాబట్టి యు ఆర్ రిక్వైర్డ్ టు టేక్ ఒక ప్లానెట్ కన్సిడర్ చేద్దాము. ప్లానెట్కి మాస్ అనేది ఉంటుంది కాబట్టి ప్లానెట్ మాస్ ఎంగా కన్సిడర్ చేద్దామండి. అలాగే సన్ మాస్ చూద్దాము. సన్ మాస్ ఏమవుతుందండి, క్యాపిటల్ ఎం అవుతుంది. అండ్ కంటైనింగ్ ద రేడియస్ ఆర్ అనేది ఒక రేడియస్గా కన్సిడర్ చేస్తున్నాము. సో చూడండి ప్లానెట్కి మాస్, ఎందుకంటే సన్ చుట్టూరా ప్లానెట్ అనేది రొటేట్ అవుతుంది కదండి. సో ప్లానెట్ యొక్క మాస్ని స్మాల్ ఎమ్ అని కన్సిడర్ చేస్తాం, సన్ యొక్క మాస్ని క్యాపిటల్ ఎమ్, అలాగే డెఫినెట్లీ దే విల్ బీ సమ్ కైండ్ ఆఫ్ రేడియస్, రైట్? కాబట్టి రేడియస్ని మనం ఆర్గా కన్సిడర్ చేస్తున్నాం. సో అకార్డింగ్ టు ది న్యూటన్స్ లా నుంచి మనకి న్యూటన్స్ లా ఆఫ్ గ్రావిటేషన్ ఫార్ములా ఉంది కదండి, F = G m1m2/r² అని. సో ఆ ఫార్ములానే మనం కన్సిడర్ చేస్తూ ఆ ఫార్ములాలో మనం ఈ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేయాలి. సో మనకి ఫ్రమ్ న్యూటన్స్ లా ఏముందండి,
చూడండి ఇక్కడ రాసినాను. ఫ్రమ్ న్యూటన్స్ గ్రావిటేషన్లో, మళ్ళీ న్యూటన్స్లో అంటే మనకి న్యూటన్ సెకండ్ లా, ఫస్ట్ లా, థర్డ్ లాస్ వచ్చేస్తాను. కాబట్టి న్యూటన్స్ గ్రావిటేషనల్ లా అని చెప్తే మనకి F=2 అనే ఫార్ములా వస్తుంది. సో F= మనకి ఏముందండి, gm1m2/r². అయితే జీలానే ఉంచుతాము. m1 m2 అంటే ఇక్కడ ప్లానెట్ మాస్ m1ని ప్లానెట్ మాస్ గాను m2ని సన్ మాస్ గాను కన్సిడర్ చేయొచ్చు కదా. రేడియస్ యాజ్ యూజువల్ రేడియస్గానే ఉంటుందండి. కాబట్టి m1 ప్లేస్లో ఏం వేయచ్చండి, స్మాల్ m వేయచ్చు. సన్ మాస్ అంటే నథింగ్ బట్ m2 ప్లేస్లో క్యాపిటల్ M వేయచ్చు. r² అనేది వస్తుంది. r² అనేది వస్తుందండి. కాబట్టి న్యూటన్స్ గ్రావిటేషన్ లా నుంచి మనకి ఏంటండి ఫార్ములా F=g×mm/r² అనేది మనం చెప్పొచ్చు. సో ఈ ఫోర్స్ అనేది టువర్డ్స్ ద సెంటర్ ఆఫ్ ద సన్ అట్రాక్ట్ అవుతుందని చెప్పొచ్చు అండి. టువర్డ్స్ ద సెంటర్ ఆఫ్ ద సన్ని అట్రాక్ట్ అవుతుందని మనం ఈజీగా చెప్పొచ్చు అనమాట. కాబట్టి దీన్ని ఫస్ట్గా మన డెరివేషన్లో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకునేది మాస్ m, సన్ మాస్ అంటే ప్లానెట్ మాస్ m, సన్ మాస్ m, రేడియస్ r. సో న్యూటన్స్ గ్రావిటేషన్ లా నుంచి మనకి F=gm/r² అనేది వస్తుంది. సో ఇప్పుడు మనం ఏం తీసుకుంటున్నాము అంటే యాక్సిలరేషన్ ఆఫ్ ద ప్లానెట్ చెప్పాలి. యాక్సిలరేషన్ ఆఫ్ ద ప్లానెట్. సో ప్లానెట్ యొక్క యాక్సిలరేషన్ మనం చెప్పాలి అంటే, సో దానికి గాను మనం ఫార్ములా ఏం తీసుకుంటాము అంటే నథింగ్ బట్ -gm/r² అని తీసుకుంటామండి. యాక్సిలరేషన్ ఆఫ్ ద ప్లానెట్ అనేది టువర్డ్స్ ద సన్ మనం వెళ్ళేటప్పుడు యాక్సిలరేషన్ ఆఫ్ ప్లానెట్ ఎంతండి తీసుకుంటున్నాం, -gm/r². దాన్నే మనం ఇంకో వేలో కూడా రాయొచ్చు, -μ/r² అని రాయొచ్చండి. -μ/r² అంటే వేర్ నథింగ్ బట్ ఇక్కడ ఏంటండి, వేర్ μ=gm అనే కదండి. మైనస్ని క్యారీ చేయండి, ఎందుకంటే ఇక్కడ మైనస్ తీసుకుంటున్నాం కాబట్టి ఇక్కడే మైనస్ తీసుకుంటున్నాం. కాబట్టి జిఎం ప్లేస్లో మనకి మ్యూ వచ్చింది కాబట్టి μ=gm అవుతుంది. సో ఇక్కడ మీకు నెగిటివ్ సైన్ అంటే ఏంటండి ఇక్కడ అర్థం అంటే నథింగ్ బట్ సెంటర్ ఆఫ్ ద సన్కి ఫోర్స్ అనేది అట్రాక్ట్ అవుతుంది అని చెప్పడానికి. మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను, నెగిటివ్ కన్సిడర్ చేసేటప్పుడు ఫోర్స్ దట్ ఈజ్ అట్రాక్టివ్ అని తీసుకునేటప్పుడు గ్రావిటేషన్లో మనకి మైనస్ అనేది వస్తుంది. కాబట్టి ఇక్కడ సన్ చుట్టూ అట్రాక్ట్ అవుతుంది కదా, ప్లానెట్స్ అనేవి రొటేట్ అయినప్పుడు అట్రాక్ట్ చేసుకుంటాయి కదా, సన్ అనేది ప్లానెట్ని అట్రాక్ట్ చేసుకుంటుంది కాబట్టి టువర్డ్స్ ద సన్, కాబట్టి ఇక్కడ మైనస్ కన్సిడర్ చేస్తున్నామండి. అంతేగాని ఆపోజిట్ డైరెక్షన్ కాదండి. మైనస్ అంటే మనం బేసికలీ ఆపోజిట్ అని అనుకుంటాము, ఆపోజిట్ డైరెక్షన్ కాదు, విచ్ ఈజ్ అట్రాక్టెడ్ టువర్డ్స్ ద సన్ అని అర్థం. ఓకే అండి. సో μ=gm అంటే ఇక్కడ ఫస్ట్ న్యూటన్స్ లా ప్రకారం ఒక ఫార్ములా తీసుకొచ్చాము, యాక్సిలరేషన్ ఆఫ్ అ ప్లానెట్ ఇంకో ఫార్ములాని రాసాము. ఇప్పుడు నెక్స్ట్ మనకి రేడియల్ కోఆర్డినేట్స్ తీసుకోవాలి, అంటే నథింగ్ బట్ రేడియల్ యాక్సిలరేషన్ చెప్పాలి. రేడియల్ యాక్సిలరేషన్ మనం ఆల్రెడీ రేడియల్ యాక్సిలరేషన్ మనం ఈక్వేషన్ ఆఫ్ మోషన్ ఆఫ్ సెంట్రల్ ఫోర్స్ కన్సిడర్ చేసేటప్పుడు రేడియల్ యాక్సిలరేషన్ తీసుకున్నాం. సో ఆ రేడియల్ యాక్సిలరేషన్ని మనం ఎలా తీసుకొని ఇక్కడ చెప్తున్నాం అంటే అదే ఫార్ములాని ఇక్కడ యూజ్ చేస్తామండి. రేడియల్ యాక్సిలరేషన్ ఈజ్ గివెన్ బై ఏంటండి మనకి రేడియల్ యాక్సిలరేషన్ d²r/dt² -r×dθ/dt² అండి. -r×dθ/dt². ఆ ఫార్ములాని ఇక్కడ యూజ్ చేస్తాం. అంటే రేడియల్ యాక్సిలరేషన్ ఫార్ములాని తీసుకొని d²r/dt² -r×dθ/dt. అంటే ఇక్కడ ఇప్పుడు చూడండి మనకి ఇక్కడ యాక్సిలరేషన్ అంటే ఏం తీసుకున్నాం అండి, -μ/r². ఇక్కడ చూడండి యాక్సిలరేషన్ అంటే -μ/r² తీసుకున్నాం కదా, కాబట్టి దట్ ఇంప్లైస్ -μ/r² అంటే యాక్సిలరేషన్ ప్లేస్లో ఏం వేస్తున్నామండి, -μ/r² వేస్తున్నాను, d²r/dt² -r×dθ/dt² అనేది వస్తుందండి, dθ/dt². సో వీఆర్ కన్సిడరింగ్ దిస్ ఈక్వేషన్ యాజ్ అ 1గా కన్సిడర్ చేద్దామండి. ఒక్కదాంతో ఒకటి సింక్ చేసుకుంటూ వెళ్తే కానీ మనకి కాన్సెప్ట్ ఈజీగా అర్థం కాదండి, క్లమ్జీగా ఉంటుంది చూసేటప్పుడు. ఫస్ట్ టైం చూసేటప్పుడు మనకు క్లమ్జీగా అనిపిస్తుంది. కాబట్టి స్టెప్ బై స్టెప్ కొంచెం నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, దయచేసి దీన్ని స్కిప్ చేయకుండా మొత్తం అంతా కంటిన్యూగా చూడండి, మీకు డెఫినెట్గా అర్థమవుతుంది. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఇక్కడ మనకు చూస్తే ఫస్ట్ మనం రేడియల్ యాక్సిలరేషన్ తీసుకున్నాము, ఇప్పుడు ట్రాన్స్వర్స్ యాక్సిలరేషన్ తీసుకుంటాము. ట్రాన్స్వర్స్ యాక్సిలరేషన్ ఫార్ములా మనకి అది కూడా మనకి అందులో ఈక్వేషన్ ఆఫ్ మోషన్ ఆఫ్ సెంట్రల్ ఫోర్స్ను నేర్చుకున్నాం అండి. కాబట్టి ట్రాన్స్వర్స్ యాక్సిలరేషన్ అనేది ఎప్పుడు 0 అవుతుంది అంటే నథింగ్ బట్ ఇఫ్ ట్రాన్స్వర్స్ యాక్సిలరేషన్ ఈజ్ 0 అంటున్నామండి. ట్రాన్స్వర్స్ యాక్సిలరేషన్ 0 ఎప్పుడు అవుతుందంటే నథింగ్ బట్ 1/r×d/dt ఆఫ్
ఆర్ స్క్వేర్ ఇంటూ డి థీటా బై డిటీ ఈజ్ ఈక్వల్స్ టు 0 అండి. ఇది ట్రాన్స్వర్స్ యాక్సిలరేషన్ ఫార్ములా అండి. ఈ ఫార్ములా కోసం మీకు ఈక్వేషన్ ఆఫ్ సెంట్రల్ ఫోర్స్ క్వశ్చన్ నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను. దయచేసి ఒకసారి చూస్తే మీకు అది కూడా క్లియర్గా అర్థమవుతుందండి ఎందుకు అక్కడ తీసుకున్నాం అనేది. సో దాన్ని ఇక్కడ క్యారీ చేస్తూ 1/r ఇంటూ డి బై డిటీ ఆఫ్ ఆర్ స్క్వేర్ ఇంటూ డి థీటా బై డిటీ ఈజ్ ఈక్వల్స్ టు 0 అని తీసుకుంటున్నాను. నథింగ్ బట్ అక్కడ వాల్యూ ఏం తీసుకున్నాం అండి, ఆర్ స్క్వేర్ ఇంటూ డి థీటా బై డిటీ ఈజ్ ఈక్వల్స్ టు కాన్స్టెంట్కి ఈక్వల్ చేసాం కదండి. ఆ కాన్స్టెంట్ ఏమవుతుందండి, వీఆర్ కన్సిడరింగ్ హియర్ హెచ్గా కన్సిడర్ చేస్తున్నాం. ఆర్ స్క్వేర్ ఇంటూ డి థీటా బై డిటీ ఈక్వల్ టు కాన్స్టెంట్ అయితే నథింగ్ బట్ అది హెచ్కి ఈక్వల్ చేసాం కాబట్టి వీఆర్ కన్సిడరింగ్ లెట్ లేదా సేగా మనం హెచ్ని ఒక వాల్యూగా కన్సిడర్ చేస్తాము. ఫస్ట్ మనం రేడియల్ యాక్సిలరేషన్ తీసుకున్నాము, సెకండ్ ట్రాన్స్వర్స్ యాక్సిలరేషన్ కన్సిడర్ చేసాం. ఇప్పుడు ఒక పోలార్ ఈక్వేషన్ తీసుకుంటామండి. The polar equation of the orbit. పోలార్ ఈక్వేషన్ ఆఫ్ ద ఆర్బిట్ ఏం కన్సిడర్ చేస్తామండి, నథింగ్ బట్ ఏమొస్తుంది మనకు పోలార్ ఈక్వేషన్ అంటే డి స్క్వేర్ యూ బై డి థీటా స్క్వేర్ ప్లస్ యూ ఈజ్ ఈక్వల్స్ టు పీ బై హెచ్ స్క్వేర్ యూ స్క్వేర్ అండి. డి స్క్వేర్ యూ బై డి థీటా స్క్వేర్ ప్లస్ యూ ఈజ్ ఈక్వల్ టు పీ బై హెచ్ స్క్వేర్ యూ స్క్వేర్గా కన్సిడర్ చేస్తాం. దీన్ని ఒక పోలార్ కోఆర్డినేట్ ఈక్వేషన్గా మనం ఆర్బిటాల్ యొక్క పోలార్ ఈక్వేషన్గా మనం కన్సిడర్ చేస్తామండి. కాబట్టి అప్పుడు మనకి హెన్స్ ఇక్కడ మనం ఏం చేస్తామంటే పీకి ఒక వాల్యూ తీసుకొస్తాం. ఎందుకంటే పీక్ ఆల్రెడీ మనకు ఫార్ములా ఇది కూడా మనం ఈక్వేషన్ ఆఫ్ సెంట్రల్ ఫోర్స్లో చెప్పుకున్నాం అండి. పీ ఈక్వల్స్ టు ఏమొస్తుందండి, ఎఫ్ బై ఎం. ఫోర్స్ పై యూనిట్ మాస్నే మనం పీగా చెప్పాము అక్కడ సెంట్రల్ ఈక్వేషన్ తీసుకునేటప్పుడు. సో పీ ఈక్వల్స్ టు ఎఫ్ బై ఎంగా తీసుకోవచ్చు కదండి. పీ ఈక్వల్స్ టు ఎఫ్ బై ఎం. ఆల్రెడీ ఎఫ్ అంటే మనకి ఇందాక మనం ఫార్ములా తీసుకున్నాం ఏంటండి, జీ ఇంటూ ఎంఎం బై ఆర్ స్క్వేర్ కదా. జీ ఇంటూ ఎంఎం బై ఆర్ స్క్వేర్. నేను ఎఫ్ ప్లేస్లో మాత్రమే సబ్స్టిట్యూట్ చేస్తున్నాను అండి, నాట్ ఇన్ ద ఎమ్స్ ప్లేస్. ఓకే, సో ఎఫ్ అంటే ఏమొస్తుంది, జీ ఎంఎం బై ఆర్ స్క్వేర్ హోల్ బై ఇంకా ఎం ఉంది కాబట్టి ఎం తీసుకుంటున్నానండి. అర్థమైంది కదండి. సో హియర్ ఎమ్ అండ్ ఎమ్, స్మాల్ ఎమ్ విల్ గెట్ క్యాన్సిల్డ్ ఈచ్ అదర్. సో వాట్ విల్ బి ద రిమైనింగ్ ఆన్సర్ అండి, జిఎం బై ఆర్ స్క్వేర్. జిఎం బై ఆర్ స్క్వేర్ అనేది వస్తుంది. సో ఇక్కడ మీరు ఒకసారి గమనించేటట్టయితే జిఎం ఇంటూ 1/r స్క్వేర్ అంటే ఏంటండి అర్థం, యూ స్క్వేర్ అని రాస్తున్నాను. యాజ్ ఐ ఆల్రెడీ టోల్ యూ ఇన్ ద ప్రీవియస్ వీడియో దట్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్ ఆఫ్ సెంట్రల్ ఫోర్స్లో మనకి 1/r అంటే యూగా చెప్తున్నాం అండి. సిన్స్ 1/r ఈక్వల్ టు యూ అక్కడ తీసుకున్నాం కదండి రేడియల్ వెక్టర్ అని చెప్పి, రేడియస్ వెక్టర్. సో 1/r ఈక్వల్ టు యూ అయితే మరి 1/r స్క్వేర్ ఏమవుతుంది, యూ స్క్వేర్ అవుతుంది. కాబట్టి జిఎం ఇంటూ యూ స్క్వేర్ అని రాశాను. దయచేసి ప్రీవియస్ వీడియో ఇది చూసే ముందు ప్రీవియస్ వీడియో చూస్తే మీకు ఇంకా క్లియర్ కట్గా అర్థం అవుతుంది. లేదు అంటే జస్ట్ ఇది ఒక ఎక్స్క్లమేటరీగా ఉండిపోతుంది, అంటే లైక్ డౌట్ఫుల్గా ఉండిపోతుందండి. దయచేసి ముందు వీడియోని కూడా మీరు ఒకసారి చూస్తే ఈజీగా అక్కడ ఎందుకు కన్సిడర్ చేసామో మనకు తెలుసుకోగలుగుతాము. సో జిఎం ఇంటూ యూ స్క్వేర్ అనేది ఇక్కడ వస్తుంది. జిఎం అంటే ఆల్రెడీ ఇందాకే మనం కన్సిడర్ చేసామండి, నథింగ్ బట్ మ్యూగా కన్సిడర్ చేసాం. సో ఇక్కడ మ్యూ యూ స్క్వేర్ అని రాస్తున్నాను, మ్యూ యూ స్క్వేర్. ఎందుకంటే మైనస్ ఇక్కడ కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదంటే అక్కడ మైనస్ అనేది టువర్డ్స్ ద సెంటర్ ఆఫ్ సన్ అట్రాక్ట్ చేస్తున్నాం కాబట్టి ఫోర్స్ ఆఫ్ గ్రావిటేషన్ ఫార్ములా చెప్పేటప్పుడు అది రాసామండి. అన్నిసార్లు అది రాయాల్సిన అవసరం అయితే లేదు. సో మ్యూ యూ స్క్వేర్ అని రాస్తున్నాను. ఓకే అండి. సో ఈ ప్లేస్లో మనం ఈ పీ ప్లేస్లో ఏం రాసుకోవచ్చు అండి, మ్యూ యూ స్క్వేర్ రాయొచ్చు. కాబట్టి సబ్స్టిట్యూట్ చేయండి, డి స్క్వేర్ యూ బై డి థీటా స్క్వేర్ ప్లస్ యూ ఈక్వల్ టు పీ ప్లేస్లో మ్యూ యూ స్క్వేర్ బై పీ ప్లేస్లో మ్యూ యూ స్క్వేర్ వేసినా అండి. ఇంకా కిందన హెచ్ స్క్వేర్ యూ స్క్వేర్ ఉంది కాబట్టి యూ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతే ఏమొస్తుందండి, డి స్క్వేర్ యూ బై డి థీటా స్క్వేర్ ప్లస్ యూ ఈజ్ ఈక్వల్ టు మ్యూ బై హెచ్ స్క్వేర్ అనేది వస్తుందండి, మ్యూ బై హెచ్ స్క్వేర్. సో ఇప్పుడు నేను ఈక్వేషన్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ జీరో కండిషన్, అంటే నేను సెకండ్ డిగ్రీ ఆర్డర్ మేము తీసుకుందాం అనుకుంటే ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్లోకి తీసుకొద్దాం అనుకుంటున్నాను. సో అందుకు గాను ఎలా రాస్తానో చూడండి. సో డి స్క్వేర్ యూ బై డి థీటా స్క్వేర్, ఈ మ్యూ బై హెచ్ స్క్వేర్ని ఇటువైపు తీసుకొస్తే ఏమవుతుందండి, మైనస్ మ్యూ బై హెచ్ స్క్వేర్ యూ స్క్వేర్ హెచ్ స్క్వేర్ అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు 0. 0కి ఈక్వల్ చేయొచ్చు కదా. సో హియర్ ఐఎమ్ ఈక్వేటింగ్ ఇట్ టు
0. సో ఈజ్ ఈక్వల్ టు 0 అనేది వస్తుంది. సో ఇప్పుడు నెక్స్ట్ నేను ఇక్కడ ఈ ఈక్వేషన్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ యూ అంటే మనం ఎలా తీసుకుంటున్నానో ఒకసారి చూడండి. దీన్ని ఎలా రాస్తున్నానో, నథింగ్ బట్ d స్క్వేర్ బై d తీటా స్క్వేర్ u మైనస్ మ్యూ బై హెచ్ స్క్వేర్ ప్లస్ u మైనస్ మ్యూ బై హెచ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 0 అని రాస్తున్నానండి. అంటే ఇప్పుడు ఐఎమ్ కన్సిడరింగ్ మ్యూ మైనస్ మ్యూ బై హెచ్ స్క్వేర్ అనేది ఎక్స్గా నేను కన్సిడర్ చేసేటట్టయితే నథింగ్ బట్ ఇక్కడ నేను ఇక్కడ ఎక్స్గా కన్సిడర్ చేస్తున్నానండి ఈ వాల్యూని. ఎక్స్ లేదా యూగానైనా తీసుకోవచ్చు. అంటే డిఫరెన్షియల్ ఈక్వేషన్ కోసం మనం యూగా లేదా ఎక్స్గా కన్సిడర్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ మనకి చూడండి d స్క్వేర్ యూ బై d తీటా స్క్వేర్ ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 0 ఫామ్లో ఉంది కదండి. లేదా d స్క్వేర్ ఎక్స్ బై d తీటా స్క్వేర్గా కూడా రాయొచ్చు కదా. అంటే నేను ఇప్పుడు చూడండి d స్క్వేర్ బై d తీటా స్క్వేర్ ఈ మ్యూ మైనస్ యూ బై హెచ్ స్క్వేర్ని ఎలా తీసుకుంటున్నానంటే ఎక్స్ అంటున్నాను కదా. సో d స్క్వేర్ ఎక్స్ బై d తీటా స్క్వేర్ ప్లస్ మ్యూ బై ఇక్కడ కూడా మనం ఏం తీసుకోవచ్చండి ఎక్స్ అని కన్సిడర్ చేస్తున్నాను. అంటే నథింగ్ బట్ వేర్ ఎక్స్ ఈక్వల్ టు యూ మైనస్ మ్యూ బై హెచ్ స్క్వేర్ అండి. యూ మైనస్ మ్యూ బై హెచ్ స్క్వేర్ అంటే ఐ ఆమ్ కన్సిడరింగ్ దిస్ వన్ యాజ్ ఎక్స్ అండి. సో ఎక్స్గా ఎందుకు కన్సిడర్ చేస్తున్నానంటే ఇన్ ఆర్డర్ టు ఫార్మ్ ఇట్ యాజ్ అ డిఫరెన్షియల్ ఈక్వేషన్గా నేను చెప్పడం కోసం ఎక్స్గా కన్సిడర్ చేస్తున్నాను. సో ఇక్కడ ఎక్స్గా వచ్చిందంటే ఈ ప్లేస్లో కూడా మనం రాయొచ్చు కదండి యూ మైనస్ మ్యూ బై హెచ్ స్క్వేర్. కాబట్టి యూ మైనస్ మ్యూ బై హెచ్ స్క్వేర్ అని వేశాను. సో ఇది ఒక్కసారి మీరు జాగ్రత్తగా గమనించాలి. ఎక్స్ టర్మ్ అనేది ఈ ప్లేస్ని యూ ఆర్ కన్సిడరింగ్ యూ మైనస్ మ్యూ బై హెచ్ స్క్వేర్ యాజ్ ఎక్స్. సో ఇన్ ఆర్డర్ టు వెన్ అగైన్ ఎప్పుడైతే మనం ఎక్స్ అనేది ఇక్కడ కన్సిడర్ చేస్తున్నామో సో ఇక్కడ కూడా దాని యొక్క డెరివేటివ్ అంటే నథింగ్ బట్ ఎక్స్ యొక్క వాల్యూని ఇక్కడ వేసుకోవచ్చు. ఎందుకంటే అది వేస్తే మనకి దాని రిప్రజెంటేషన్ అనేది d స్క్వేర్ ఎక్స్ బై d తీటా స్క్వేర్ ప్లస్ ఎక్స్ ఈక్వల్స్ టు 0గా మనకి వస్తుంది. ఓకే అండి. సో ఇది ఒక సెకండ్ డిగ్రీ డిఫరెన్షియల్ ఈక్వేషన్గా మనం చెప్పొచ్చు. ఇప్పుడు దీనికి మనం ఏం చేస్తామండి ఈక్వేషన్స్ తీసుకొస్తాం. లైక్ నథింగ్ బట్ ఒక జనరల్ సొల్యూషన్ కన్సిడర్ చేయాలి. దీనికి గాను ఒక జనరల్ సొల్యూషన్ తీసుకుంటాం. ఎలాగో అది చూద్దాం. సో చూడండి మనకు ఆల్రెడీ ఏంటండి ఈక్వేషన్ వచ్చింది d స్క్వేర్ ఎక్స్ బై d తీటా స్క్వేర్ ప్లస్ ఎక్స్ ఈక్వల్ టు 0 కదండి. సో దీనికి సెకండ్ డిగ్రీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ తీసుకురావాలి. The general solution of the equation of the differential equation అని రాద్దాం అండి. differential equation is జనరల్ సొల్యూషన్ తీసుకుందాం. అంటే ఏంటి జనరల్ సొల్యూషన్ తీసుకుంటాం అంటే ఎక్స్ ఈక్వల్ టు ఏ కాస్ తీటా మైనస్ తీటా నాట్గా కన్సిడర్ చేస్తామండి. జనరల్ సొల్యూషన్ ఏం తీసుకుంటామండి ఎక్స్ ఈక్వల్ టు ఏ ఇంటూ కాస్ తీటా మైనస్ తీటా నాట్గా కన్సిడర్ చేస్తాం. సో ఇక్కడ ఏ అండ్ తీటా నాట్ అనేవి కాన్స్టెంట్స్ అండి. ఏ అండ్ తీటా నాట్ ఆర్ రిప్రజెంటింగ్ యాజ్ అ కాన్స్టెంట్స్గా మనం చెప్పొచ్చు అనమాట. కాబట్టి ఇప్పుడు ఈ ఏదైతే జనరల్ సొల్యూషన్ తీసుకుంటున్నామో అందులో వాట్ ఎవర్ ఇఫ్ నెససరీ ఏవైనా ఎక్స్ వాల్యూస్ కానీ ఏవైనా వాల్యూస్ ఉంటే వాటిని మనం తీసుకెళ్ళి అందులో సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. సో కన్సిడర్ దిస్ ఈక్వేషన్ యాజ్ అ థర్డ్ ఈక్వేషన్గా కన్సిడర్ చేద్దాం. సో ఎక్స్ వాల్యూ ఇక్కడ మనకి ఎక్స్ అంటే ఆల్రెడీ ఇందాక వాల్యూ తీసుకున్నాం కదండి. ఏంటది యూ మైనస్ మ్యూ బై హెచ్ స్క్వేర్ తీసుకున్నాం. ఇందాక సెకండ్ డిగ్రీకి రావడం కోసం యూ మైనస్ మ్యూ బై హెచ్ స్క్వేర్ తీసుకున్నాం కదండి. సో ఐఎమ్ రైటింగ్ హియర్ దట్. కాబట్టి యూ మైనస్ మ్యూ బై హెచ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ కాస్ తీటా మైనస్ తీటా నాట్ కన్సిడర్ చేస్తున్నాను. సో ఇక్కడ చూడండి జస్ట్ ఎక్స్ వాల్యూ మాత్రమే సబ్స్టిట్యూట్ చేస్తాను, రిమైనింగ్ వాల్యూ యాస్టీస్గా రాస్తున్నాను. సో ఈ మైనస్ మ్యూ బై హెచ్ స్క్వేర్ ఇటు పంపిస్తే మనకి ఏమవుతుందండి ఇంప్లైస్ యూ ఈజ్ ఈక్వల్స్ టు మ్యూ బై హెచ్ స్క్వేర్ ప్లస్ ఏ కాస్ తీటా మైనస్ తీటా నాట్. మ్యూ బై హెచ్ స్క్వేర్ ప్లస్ ఏ కాస్ తీటా మైనస్ తీటా నాట్గా తీసుకుంటాం. అండ్ ఇక్కడ మీకు ఇంకో విషయం కూడా తెలుసు. యూ అంటే మనకి ఏంటండి నథింగ్ బట్ ఫార్ములా ఏముందండి యూకి యూ ఈక్వల్స్ టు 1/r. కాబట్టి యూ ప్లేస్లో 1/r సబ్స్టిట్యూట్ చేయొచ్చా. సో 1/r ఈక్వల్స్ టు మ్యూ బై హెచ్ స్క్వేర్ ప్లస్ ఏ కాస్ తీటా మైనస్ తీటా నాట్గా రాస్తున్నానండి. సో ఇక్కడ చూడండి 1/r ఈక్వల్ టు మ్యూ బై హెచ్ స్క్వేర్ ప్లస్ ఏ కాస్ తీటా మైనస్ తీటా నాట్ కదండి. సో హియర్ వాట్ ఐఎమ్ డూయింగ్ ఈస్ హెచ్ స్క్వేర్ బై మ్యూతో న్యూమరేటర్ అండ్ డినామినేటర్ నేను డివైడ్ చేస్తున్నాను. సో అప్పుడు ఏమవుతుందండి మ్యూ బై హెచ్ స్క్వేర్ బై మ్యూతో కదండి. సో న్యూమరేటర్ అండ్ డినామినేటర్ అంటే ఇక్కడ చూడండి హెచ్ స్క్వేర్ బై మ్యూ. సో
ప్లస్ ఏ ఇంటూ ఇక్కడ కూడా ఏమొస్తుందండి హెచ్ స్క్వేర్ బై మ్యూ ఇంటూ కాస్ తీటా మైనస్ తీటా నాట్. డినామినేటర్ కూడా తీసుకోవాలి కదా, కాబట్టి హెచ్ స్క్వేర్ బై మ్యూ కన్సిడర్ చేసినాయి. న్యూమరేటర్ అండ్ డినామినేటర్తో హెచ్ స్క్వేర్ బై మ్యూని కన్సిడర్ చేసుకుంటున్నాను అనమాట. కాబట్టి హెచ్ స్క్వేర్ మ్యూ మ్యూ క్యాన్సిల్ అయిపోతుంది. వాట్ డూ యూ గెట్ దేర్? 1 ప్లస్ ఏ హెచ్ స్క్వేర్ బై మ్యూ ఇంటూ కాస్ తీటా మైనస్ తీటా నాట్ బై హెచ్ స్క్వేర్ బై మ్యూ అనేది వస్తుందండి. హెచ్ స్క్వేర్ బై మ్యూ ఇక్కడ రాస్తున్నాను చూడండి. సో 1 ప్లస్ ఏ ఇంటూ హెచ్ స్క్వేర్ బై మ్యూ ఇంటూ కాస్ తీటా మైనస్ తీటా నాట్ బై హెచ్ స్క్వేర్ బై మ్యూ అండి. సో హియర్ ఐ ఆమ్ కన్సిడరింగ్ దిస్ ఈక్వేషన్. ఇక్కడ దీనికి ఒక ఈక్వేషన్ నెంబర్ అనేది కన్సిడర్ చేద్దామండి. దీనికి కూడా ఒక ఈక్వేషన్ నెంబర్ ఇద్దామండి. ఈక్వేషన్ నెంబర్ 4 అని, ఇది 5గా కన్సిడర్ చేద్దాం. సో ఇక్కడ మనకి ఈక్వేషన్ 5ని కంపేర్ చేస్తున్నాం. దేంతో కంపేర్ చేస్తామంటే ఒక కోనిక్ ఈక్వేషన్తో కంపేర్ చేస్తామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కన్సిడర్ కోనిక్ ఈక్వేషన్ విచ్ ఈజ్ నథింగ్ బట్ పోలార్ ఈక్వేషన్ ఆఫ్ ఏ కోనిక్. పోలార్ ఈక్వేషన్ ఆఫ్ కోనిక్ ఫార్ములా ఏంటి అంటే మనకి 1/r = 1 ప్లస్ ఎప్సిలాన్ కాస్ తీటా బై ఎల్ అండి. 1 ప్లస్ ఎప్సిలాన్ కాస్ తీటా బై ఎల్గా కన్సిడర్ చేస్తాం. సో 1/r = 1 ప్లస్ ఎప్సిలాన్ కాస్ తీటా బై ఎల్ అనేది ఒక కోనిక్ ఈక్వేషన్ అయితే కన్సిడర్ దిస్ ఈక్వేషన్ యాజ్ 6. సో ఈక్వేషన్ 5 and 6ని కంపేర్ చేయండి. ఈక్వేషన్ 5 and 6ని మనం ఇక్కడ కంపేర్ చేస్తే చూడండి, కంపేరింగ్ 5 with 6. సో ఈక్వేషన్ 5 with 6ని మనం కంపేర్ చేస్తే యూ కెన్ ఫైండ్ అవుట్. ఇది 1/r కదండి, 1/1/r లానే ఉంది, 1 ఎప్సిలాన్ ప్లేస్లో ఏముందండి ఏహెచ్ స్క్వేర్ బై మ్యూ అనేది ఉంది. ఎప్సిలాన్ ప్లేస్లో ఏహెచ్ స్క్వేర్ బై మ్యూ అనేది ఉంది. కమింగ్ టు ద ఎల్ ప్లేస్లో హెచ్ స్క్వేర్ బై మ్యూ అనేది ఉంది. సో ఆ 2 వాల్యూస్ మనం ఇక్కడ రాసుకుందాం. ఎల్ ఈక్వల్స్ టు, ఇక్కడ మన ఎల్ ప్లేస్లో ఏముందండి హెచ్ స్క్వేర్ బై మ్యూ. ఎల్ని మనం ఇక్కడ ఏమని తీసుకుంటామండి, సెమీ లాటస్ రెక్టమ్ అని పిలుస్తామండి. మనకి తీసుకున్న ఈక్వేషన్ ఆఫ్ కోనిక్లో ఉండే ఫార్ములాస్ అండి. ఇది మనకి కోనిక్ ఫార్ములా మ్యాథమెటిక్స్లో ఉంటుందండి కోనిక్ ఈక్వేషన్. సో ఈ కోనిక్ ఈక్వేషన్లో ఎల్ అంటే మనం ఇక్కడ సెమీ లాటస్ రెక్టమ్గా చెప్తామండి. నథింగ్ బట్ సెమీ లాటస్ రెక్టమ్. ఇక్కడ ఎల్ వాల్యూ ఎంత అండి వచ్చింది, హెచ్ స్క్వేర్ బై మ్యూ అనేది వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ మనం ఎసెంట్రిసిటీ, ఇక్కడ మనం ఏ ప్లేస్లో ఎప్సిలాన్ ప్లేస్లో ఏం తీసుకుంటున్నామండి ఏహెచ్ స్క్వేర్ బై మ్యూ. సో ఎప్సిలాన్నే మనం ఏమంటామంటే ఎసెంట్రిసిటీ అని పిలుస్తామండి. ఎసెంట్రిసిటీ అని పిలుస్తాం. సో ఎసెంట్రిసిటీ ఆఫ్ ద, ఇది కోనిక్ ఈక్వేషన్ కాబట్టి ఎసెంట్రిసిటీ ఆఫ్ ది కోనిక్ అంటున్నాం, ఈజ్ ఈక్వల్ టు ఏంటండి ఫార్ములా అక్కడ ఉంది, ఏంటి వాల్యూ ఉంది ఏహెచ్ స్క్వేర్ బై మ్యూ అండి. ఏహెచ్ స్క్వేర్ బై మ్యూ. కాబట్టి ఈ రెండు ఈక్వేషన్స్ని మనం ఈక్వేషన్ 5 మనం తీసుకొని ఈక్వేషన్ 6తో మనం పోలార్ ఈక్వేషన్ ఆఫ్ కోనిక్ తీసుకొని రెండింటిని కంపేర్ చేస్తే ఎల్ అంటే సెమీ లాటస్ రెక్టమ్, నథింగ్ బట్ అక్కడ మనకి ఎల్ ప్లేస్లో ఏముందండి హెచ్ స్క్వేర్ బై మ్యూ వాల్యూ ఉంది కాబట్టి అది వేస్తాం. అలాగే ఎప్సిలాన్ అంటే ఏంటండి ఎసెంట్రిసిటీ ఆఫ్ ద కోనిక్ కదా, కాబట్టి ఏహెచ్ స్క్వేర్ బై మ్యూ వేసామండి. ఇక్కడ మనకి యూఆర్ హ్యావింగ్ ఎసెంట్రిసిటీని చెప్తున్నాం, కోనిక్ ఈక్వేషన్ చెప్తున్నాం కాబట్టి ఎప్సిలాన్కి 3 వాల్యూస్ ఉంటాయండి. ఎప్సిలాన్కి 3 వాల్యూ, ఎందుకంటే కోనిక్ ఈక్వేషన్ చెప్పేటప్పుడు ఇక్కడ ఎప్సిలాన్ చెప్తున్నాం కాబట్టి ఎప్సిలాన్ ఈజ్ కన్సిడరింగ్ ఆఫ్ 3 వాల్యూస్. వన్ ఈజ్ విచ్ ఈజ్ ఎప్సిలాన్ గ్రేటర్ దాన్ 1, ఎప్సిలాన్ ఈజ్ ఈక్వల్ టు 1, ఎప్సిలాన్ లెస్ దాన్ 1 అండి. సో ఎప్సిలాన్ గ్రేటర్ దాన్ 1 అయ్యేటప్పుడు మనకు వచ్చేది కోనిక్ ఈక్వేషన్ ఏంటంటే మనకి హైపర్బోలా వస్తుందండి. ఎప్సిలాన్ గ్రేటర్ దాన్ 1 అయితే హైపర్బోలా వస్తుంది. ఎప్సిలాన్ ఈక్వల్ టు 1 అయితే విల్ గెట్ పారాబోలా అనేది వస్తుంది. ఏమొస్తుందంటే ఎప్సిలాన్ ఈక్వల్ టు 1 అయితే పారాబోలా. అదే ఎప్సిలాన్ లెస్ దాన్ 1 అయితే ఎలిప్స్ అనేది వస్తుంది. లెస్ దాన్ 1 అయితే ఎలిప్స్ అనేది ఫామ్ అవుతుంది. అంటే గ్రేటర్ దాన్ 1 అయితే హైపర్బోలా, ఈజ్ ఈక్వల్ టు 1 అయితే పారాబోలా, లెస్ దాన్ 1 అయితే ఎలిప్స్గా కన్సిడర్ చేస్తాం. అంటే దీస్ ఆర్ ద కండిషన్స్. ఎందుకు తీసుకుంటున్నాం అంటే ఇక్కడ పోలార్ ఈక్వేషన్ కన్సిడర్ చేస్తున్నాం కదండి. ఆ పోలార్ ఈక్వేషన్ 5తో కంపేర్ చేశాక వాట్ ఎవర్ ద వాల్యూస్ దట్ ఆర్ ఈక్వల్, మనకి ఏదైతే ఒకేలా ఉన్నాయో వాల్యూస్ మనం వేసుకోగా రిమైనింగ్ ఇక్కడ మనం ఏదంటే దానికి 3 కండిషన్స్గా మనం కన్సిడర్ చేస్తాం. ఇప్పుడు ఈ కండిషన్స్ అనేవి ఇక్కడ యూజ్ చేసి ఫైనల్గా మనం ఇక్కడ వాల్యూ ఆఫ్ ఎప్సిలాన్ నాట్ తెలియాలి. ఎప్సిలాన్ మనకు తెలియాలి అంటే ముందు కోనిక్ ఈక్వేషన్కి వీ నీడ్ టు కన్సిడర్
టూ వాల్యూస్ అండి. అంటే టోటల్ ఎనర్జీ చెప్పాలి ఎప్సిలాన్కి. టోటల్ ఎనర్జీ అంటే నథింగ్ బట్ ఏంటండి, కైనెటిక్ ప్లస్ పొటెన్షియల్ ఎనర్జీని టోటల్ ఎనర్జీ అంటాం. ఎందుకు టోటల్ ఎనర్జీ చెప్పాలి అంటే కోనిక్ యొక్క ఒరిజినల్ నేచర్, వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ద కోనిక్ అనేది మనం చెప్పాలంటే ఎప్సిలాన్ కట్టాలండి. ఎప్సిలాన్ తెలియాలి అంటే టోటల్ ఎనర్జీ కట్టాలి. కాబట్టి టోటల్ ఎనర్జీ అంటే నథింగ్ బట్ కైనెటిక్ ప్లస్ పొటెన్షియల్. కాబట్టి ముందు కైనెటిక్ కడతాము, తర్వాత పొటెన్షియల్ కడతాము. ఆ రెండింటిని కలిపి టోటల్ ఎనర్జీగా తీసుకొస్తే ఎనర్జీ వాల్యూ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఫైనల్గా మన ఎప్సిలాన్ వాల్యూ కట్టాలి. అంటే వీ నీడ్ టు ఫైండ్ అవుట్ వాట్ అండి, ఎప్సిలాన్ వాల్యూ. To find out epsilon value, we should consider total energy అండి. టోటల్ ఎనర్జీ తెలియాలి. సో టోటల్ ఎనర్జీ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో ఒకసారి చూద్దాం. ఇక్కడ టోటల్ ఎనర్జీ ఫైండ్ అవుట్ చేయాలి కదండి. టోటల్ ఎనర్జీ ఫైండ్ అవుట్ చేయడం కోసం వాట్ ఆర్ వీ డూయింగ్ హియర్? ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు టేక్ కైనెటిక్ ఎనర్జీ అండి. కైనెటిక్ ఎనర్జీని మనం ఎలా తీసుకుంటున్నాం అంటే ఈజ్ గివెన్ బై కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా బేసికల్గా ఏంటండి, హాఫ్ ఎంవి స్క్వేర్. సో ఎంవి స్క్వేర్ కాబట్టి వి స్క్వేర్ ప్లేస్లో మనం ఏమని తీసుకుంటున్నాం అంటే డిఆర్ బై డిటి హోల్ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్ ఇంటూ డి థీటా బై డిటి హోల్ స్క్వేర్, ఆర్ స్క్వేర్ ఇంటూ డి థీటా బై డిటి హోల్ స్క్వేర్. సో కైనెటిక్ ఎనర్జీని మనం చెప్పాలి అంటే మనకి ఫార్ములా హాఫ్ ఎంవి స్క్వేర్. వి స్క్వేర్ ప్లేస్లో ఇక్కడ మనం యాక్సిలరేషన్ వాల్యూలో వేసుకుంటున్నాం. డిఆర్ బై డిటి ఇది ఎజంప్షన్స్ అండి. ఇవి ఆల్రెడీ ఇవన్నీ ఎజంప్షన్స్ కాబట్టి కొంచెం మీరు గుర్తుపెట్టుకుంటే మంచిదన్నమాట. సో డిఆర్ బై డిటి హోల్ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్ ఇంటూ డి థీటా బై డిటి హోల్ స్క్వేర్గా మనం కన్సిడర్ చేస్తున్నాం. ఓకే అండి. ఎస్. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి 1/2 m ఇంటూ, ఇక్కడ ఒక చిన్న విషయం అండి. ఈ క్వశ్చన్ మరీ చెప్తున్నాను. ఏదైతే కెప్లర్స్ లాస్ మీరు వినే ముందు డెఫినెట్గా ఈ ఈక్వేషన్ ఆఫ్ మోషన్ ఆఫ్ సెంట్రల్ ఫోర్స్ కాన్సెప్ట్ వింటేనే కానీ మీకు ఈ కాన్సెప్ట్ అర్థమవుతుంది. ఎందుకంటే ఆ క్వశ్చన్లో ఏవైతే తీసుకుంటున్నామో వాల్యూస్, ఆ వాల్యూస్ ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేస్తామండి. కాబట్టి ఈ క్వశ్చన్ చదివే ముందు లేదా చూసే ముందు ఆ క్వశ్చన్ డెఫినెట్గా మీరు ముందు చెక్ చేసుకొని ఎలా వచ్చిందో తెలుసుకొని నేర్చుకుంటే కానీ ఇది మనకు అర్థమవుతుంది. ఎందుకంటే అక్కడున్న క్యారీయింగ్ వాల్యూస్ ఇక్కడ వేస్తాం. చూడండి. సో దానికోసం ఇక్కడ చూడండి డిఆర్ బై డిటి హోల్ స్క్వేర్ అని అంటున్నాం. డిఆర్ బై డిటి హోల్ స్క్వేర్ అంటే చూడండి, డిఆర్ బై డిటి అంటే మనకి ఈక్వేషన్ ఆఫ్ మోషన్ ఆఫ్ సెంట్రల్ ఫోర్స్లో మనకి డిఆర్ బై డిటి వాల్యూ ఏమొచ్చిందండి, హెచ్ ఇంటూ మైనస్ హెచ్ ఇంటూ డియూ బై డి థీటా అని వచ్చిందండి మనకి. చూడండి డిఆర్ బై డిటి ఈజ్ ఈక్వల్ టు మనం ఏదైతే అక్కడ కన్సిడర్ చేసామో మనకి మైనస్ హెచ్ ఇంటూ డియూ బై డి థీటా అనేది వచ్చిందండి ఈక్వేషన్ ఆఫ్ మోషన్ ఆఫ్ సెంట్రల్ ఫోర్స్లో. ఒక్కసారి మీరు వెనక్కి వెళ్ళి ఆ ఈక్వేషన్ ఒకసారి చూసుకోండి. డిఆర్ బై డిటి ఈక్వల్ టు మైనస్ హెచ్ ఇంటూ డియూ బై డి థీటా. సో 1/2 m ఇంటూ, సో అది సబ్స్టిట్యూట్ చేయొచ్చు కదా ఈ ప్లేస్లో, మైనస్ హెచ్ ఇంటూ డియూ బై డి థీటా అనేది. సో మైనస్ హెచ్ ఇంటూ డియూ బై డి థీటా హోల్ స్క్వేర్ అండి ప్లస్ ఆర్ స్క్వేర్ ఇంటూ డి థీటా బై డిటీకి కూడా అక్కడ వాల్యూ ఇవ్వడం జరిగిందండి. ఏంటంటే అక్కడ మనకు డి థీటా బై డిటీకి వాల్యూ వచ్చింది హెచ్ బై ఆర్ స్క్వేర్ వచ్చిందండి. సో ఈ రెండు కూడా ఫార్ములాసే. డి థీటా బై డిటీ ఈక్వల్ టు హెచ్ బై ఆర్ స్క్వేర్. కాబట్టి డి థీటా బై డిటీ హోల్ స్క్వేర్ ప్లే ఏం వేయచ్చండి, హెచ్ బై ఆర్ స్క్వేర్ హోల్ స్క్వేర్ అని వేస్తున్నాను. ఓకే అండి. సో 1/2 m ఇంటూ, ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేయండి. మైనస్ హెచ్ ఇంటూ మైనస్ హెచ్ ఎంత అండి, హెచ్ స్క్వేర్ ఇంటూ డియూ బై డి థీటా హోల్ స్క్వేర్గా రాస్తానండి. అంటే డి స్క్వేర్ యూ బై డి థీటాగా రాయొచ్చండి, బట్ మన ఎగ్జామ్షన్ కోసం డియూ బై డి థీటాగా రాస్తున్నాను అనమాట. సో డియూ బై డి థీటా హోల్ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్ ఇంటూ హెచ్ స్క్వేర్ ఇంటూ ఆర్ స్క్వేర్ అంటే ఎంత అండి, ఆర్ పవర్ 4 కదా, కాబట్టి ఆర్ పవర్ 4 రాశాను. ఓకే అండి. సో స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతే ఇంకా ఒక స్క్వేర్ ఉంటుంది. సో 1/2 m ఇంటూ హెచ్ స్క్వేర్ ఇంటూ డియూ బై డి థీటా హోల్ స్క్వేర్ ప్లస్ హెచ్ స్క్వేర్ ఇంటూ ఇక్కడ 1/r స్క్వేర్ కదండి ఉంది. 1/r స్క్వేర్ అంటే ఏం రాయొచ్చు, 1/r అంటే యూ అయితే మరి 1/r స్క్వేర్ ఏమవుతుందండి, యూ స్క్వేర్ అవుతుంది. కాబట్టి హెచ్ స్క్వేర్ ఇంటూ యూ స్క్వేర్ అని రాశాను. అర్థమవుతుందండి. హెచ్ స్క్వేర్ ఇంటూ యూ స్క్వేర్ అని రాశాను అనమాట. సో ఇక్కడ నెక్స్ట్ చూడండి, హెచ్ కామన్గా ఉంది కదా. సో హెచ్ కామన్గా ఉంటే మనం ఏం చేయొచ్చు, దాన్ని సైడ్కి తీయచ్చు. ఎంహెచ్ స్క్వేర్ ఇంటూ
du బై డి తీటా హోల్ స్క్వేర్ ప్లస్ యూ స్క్వేర్ అండి, హోల్ స్క్వేర్ ప్లస్ యూ స్క్వేర్గా కన్సిడర్ చేయొచ్చు. సో 1/2m ఇంటూ హెచ్ స్క్వేర్ ఇంటూ డియూ బై డి తీటా హోల్ స్క్వేర్ ప్లస్ యూ స్క్వేర్గా తీసుకుంటున్నాం. ఓకే అండి. సో నెక్స్ట్ చూడండి, 1/2mh స్క్వేర్ ఇంటూ డియూ బై డి తీటా హోల్ స్క్వేర్ని మనం ఎక్కడి నుంచి కన్సిడర్ చేస్తాము అంటే ఒకసారి చూడండి, మనకి యూ ఈక్వల్ టు, దీనికోసం చెప్తున్నానండి, యూ ఈక్వల్స్ టు మనకి ఏంటండి ఫార్ములా, మ్యూ బై హెచ్ స్క్వేర్ ప్లస్ ఏ ఇంటూ కాస్ తీటా మైనస్ తీటా నాట్ కదండి. సో యూ వాల్యూ అని అంటున్నా అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ తీటాల్లో ఉంది కాబట్టి మనం ఏం కట్టొచ్చండి, దీని నుంచి డియూ బై డి తీటా కట్టొచ్చు కదా. సో డియూ బై డి తీటా కడితే మనకి ఏమొస్తుంది, నథింగ్ బట్ డియూ బై డి తీటా ఈజ్ ఈక్వల్ టు ఇదంతా జీరో అయిపోతుందండి. డియూ బై డి తీటా జీరో అయిపోతే, సో ఈ జీరో అయిపోతే ఇంకా రిమైనింగ్ ఏముంటుందండి, ఏలానే ఉంటుంది. కాస్ అంటే ఏమొస్తుందండి, సైన్ వస్తుంది. దాని డెరివేటివ్ ఏంటంటే వస్తుంది, సైన్ వస్తుంది. కాబట్టి ఏ సైన్ ఎలా తీసుకోవచ్చు, తీటా మైనస్ తీటా నాట్గా తీసుకోవచ్చు. ఏ సైన్ తీటా మైనస్ తీటా నాట్గా తీసుకోవచ్చు. అర్థమైందండి. డియూ బై డి తీటా కట్టండి ఫార్ములా నుంచి, ఈ ఏదైతే ఈక్వేషన్ మనకు ఉందో. సో ఈక్వల్ టు మ్యూ బై జనరల్ ఈక్వేషన్ కన్సిడర్ చేసేటప్పుడు వచ్చిన ఫార్ములా అండి ఇది. సో యూ ఈక్వల్ టు మ్యూ బై హెచ్ స్క్వేర్ ప్లస్ ఏ కాస్ తీటా మైనస్ తీటా నాట్ అంటే డియూ బై డి తీటా కడితే ఏమొస్తుందండి, ఇజ్ ఈక్వల్ టు ఏ సైన్ తీటా మైనస్ తీటా. ఎందుకంటే మ్యూ బై హెచ్ స్క్వేర్ జీరో అయిపోతే ఏగానే ఉంటుంది, అది కాన్స్టెంట్ కాబట్టి కాస్కి డెరివేటివ్ సైన్ అవుతుందండి, తీటా మైనస్ తీటా నాట్ అనేది వస్తుంది. అర్థమైందండి. కాబట్టి ఈ డియూ బై డి తీటా ప్లేస్లో మనం ఏం వేసుకోవచ్చండి, ఈ వాల్యూ వేసినాను. సో డియూ బై డి తీటా అయితే ఈ వాల్యూ అయితే స్క్వేర్ వాల్యూ ఏమవుతుందండి, ఏ స్క్వేర్ సైన్ స్క్వేర్ తీటా మైనస్ తీటా నాట్ అనేది వస్తుంది. అంతే కదండి. ఏ స్క్వేర్ సైన్ స్క్వేర్ తీటా మైనస్ తీటా నాట్. యూ అంటే ఏం వేయచ్చండి, ఈ వాల్యూ వేయచ్చా. కాబట్టి మ్యూ బై హెచ్ స్క్వేర్ ప్లస్ ఏ కాస్ తీటా మైనస్ తీటా నాట్ అని రాసినాను. హోల్ స్క్వేర్ ఉంది కదా, హోల్ స్క్వేర్ మర్చిపోకూడదు, హోల్ స్క్వేర్ వేస్తే. అర్థమైందండి. ఇక్కడి నుంచి మనం కొంచెం డెరివేషన్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. స్టెప్ బై స్టెప్ మనం జాగ్రత్తగా చూసుకుంటే కానీ అర్థం కాదు. ఓకే అండి. సో డియూ బై డి తీటా అంటే నథింగ్ బట్ ఏ స్క్వేర్ సైన్ స్క్వేర్ తీటా మైనస్ తీటా నాట్గా తీసుకుంటున్నాం ప్లస్ మ్యూ బై హెచ్ స్క్వేర్, ఈ యూ ప్లేస్లో ఈ వాల్యూని సబ్స్టిట్యూట్ చేసాం. నెక్స్ట్ చూడండి ఏమొస్తుంది, 1/2mh స్క్వేర్ ఏ స్క్వేర్ సైన్ స్క్వేర్ తీటా మైనస్ తీటా నాట్ ప్లస్ ఇదంతా ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములాలో ఉంది కదా, అంటే ఏమొస్తుంది, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab అనేది వస్తుంది. కాబట్టి ఏ స్క్వేర్ అంటే మ్యూ స్క్వేర్ బై హెచ్ పవర్ 4 అండి. హెచ్ స్క్వేర్ అంటే హెచ్ పవర్ 4 కదా, ప్లస్ ఏ స్క్వేర్ కాస్ స్క్వేర్ తీటా మైనస్ తీటా నాట్ ప్లస్ ఇంకా ఏంటండి 2 అంటే 2గానే వేస్తాం, ఏబి అంటే మ్యూ బై హెచ్ స్క్వేర్ ఇంటూ ఏ కాస్ తీటా మైనస్ తీటా నాట్ అండి, తీటా మైనస్ తీటా నాట్గా కన్సిడర్ చేస్తాం. అర్థమైందండి. సో ఇక్కడ మనకి 1/2mh స్క్వేర్ ఇంటూ దీన్ని ఏం చేస్తున్నాం అండి, సబ్స్టిట్యూట్ చేసుకుంటున్నాం. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములాని డివైడ్ చేసుకుంటే మనకి ఇలా వస్తుంది. సో ఇక్కడ మీరు ఒకసారి చూసినట్టయితే 1/2mh స్క్వేర్ ఇంటూ చూడండి ఇక్కడ కామన్ తీస్తే ఏ స్క్వేర్ సైన్ స్క్వేర్ తీటా మైనస్ తీటా నాట్, అలాగే ఇక్కడ కూడా ఏ స్క్వేర్ కాస్ స్క్వేర్ తీటా మైనస్ తీటా నాట్ ఉందండి. ఏ స్క్వేర్ని కామన్ తీస్తే మనకి ఏమవుతుందండి, సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా అనేది అవుతుంది. సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా అంటే ఎంతండి 1, కాబట్టి సో ఏ స్క్వేర్గానే ఉంటుంది. అర్థమైంది కదండి. రెండిట్లోని ఏ స్క్వేర్ని కామన్ తీస్తే సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా నథింగ్ బట్ 1 కాబట్టి ఏ స్క్వేర్ మాత్రమే ఉంటుంది. ఇంకా రిమైనింగ్ వాల్యూ ఏంటండి, మ్యూ స్క్వేర్ బై హెచ్ పవర్ 4 ప్లస్ 2 మ్యూ ఏ బై హెచ్ స్క్వేర్ ఇంటూ కాస్ తీటా మైనస్ తీటా నాట్ అండి. ఇది మనకి కైనెటిక్ ఎనర్జీ ఈక్వేషన్స్ అవుతాయండి. దీన్ని కైనెటిక్ ఈక్వేషన్ అంటాము, కైనెటిక్ ఎనర్జీ ఈక్వేషన్ అంటాం. దీన్ని ఈక్వేషన్ 7గా కన్సిడర్ చేయండి. ఓకే అండి. నెక్స్ట్ మనం పొటెన్షియల్ ఎనర్జీ కడతాం. ఏం చేసాం ఏంటి అనేది కొంచెం క్లారిటీగా జాగ్రత్తగా నేర్చుకోవాలండి. ఫస్ట్ కైనెటిక్ ఎనర్జీ ఈక్వేషన్ మనం కన్సిడర్ చేసాము, తర్వాత ఈక్వేషన్ ఆఫ్ సెంట్రల్ ఫోర్స్ ఈక్వేషన్ తీసుకెళ్ళి ఇందులో సబ్స్టిట్యూట్ చేసామండి ఆ వాల్యూస్ని. ఆ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసి స్క్వేర్ టర్మ్స్తో ఉన్నాయి కాబట్టి మొత్తం హోల్ స్క్వేర్తో మనం మల్టిప్లై చేసాము. మల్టిప్లై చేశాక డియూ బై డి తీటా కట్టాలి అంటే అది యూ టర్మ్ నుంచి కన్సిడర్ చేసాము. యాజ్ వీ హ్యావ్ గాట్ ఫ్రమ్ ద ప్రీవియస్ ఈక్వేషన్స్ నుంచి యూ ఈక్వల్ టు మ్యూ బై హెచ్ స్క్వేర్
ప్లస్ ఏ ఇంటూ కాస్ థీటా మైనస్ థీటా నాట్ వచ్చింది కాబట్టి ఆ ఈక్వేషన్ ఇందులో తీసుకొని యూ ప్లేస్లో వాల్యూ సబ్స్టిట్యూట్ చేసాం. సో ఫైనల్గా ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములాలో ఉంది కాబట్టి దాన్ని కూడా మనం డివైడ్ చేసి మొత్తం వాల్యూస్ అన్నిటినీ కూడా మొత్తం వాల్యూస్ అన్నీ కలిపి తీసుకొని ఆ వాల్యూస్ అన్నిటికీ కూడా ఫైనల్గా ఒక ఈక్వేషన్ని తీసుకురావడం జరిగింది. సో ఇది కైనెటిక్ ఎనర్జీ ఈక్వేషన్ అండి. ఇంకా పొటెన్షియల్ ఎనర్జీ ఉంది. పొటెన్షియల్ ఎనర్జీ కట్టాక సో కైనెటిక్ ప్లస్ పొటెన్షియల్ ఎనర్జీని రెండింటిని కలపాలన్నమాట. సో నెక్స్ట్ పొటెన్షియల్ ఎనర్జీ కడదాం అండి. పొటెన్షియల్ ఎనర్జీ ఫార్ములా చూద్దాం. పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ ద ప్లానెట్, పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ ద ప్లానెట్ మనం చెప్పాలి కదా, కైనెటిక్ ఎనర్జీ ఫైండ్ అవుట్ చేసాం కాబట్టి పొటెన్షియల్ ఎనర్జీ కూడా చెప్పాలి. ఈజ్ గివెన్ బై పొటెన్షియల్ ఎనర్జీ ఫార్ములా ఏంటండి, పిఈ ఈజ్ ఈక్వల్స్ టు మనం ఎలా తీసుకుంటాం అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆర్ టు ఇన్ఫినిటీ కన్సిడర్ చేస్తామండి. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆర్ టు ఇన్ఫినిటీ మైనస్ జిఎంఎం బై ఆర్ స్క్వేర్ ఇంటూ డిఆర్ కన్సిడర్ చేస్తాం. ఎందుకంటే మనం న్యూటన్స్ లా ఆఫ్ గ్రావిటేషన్ కాన్స్టెంట్ వాల్యూ తీసుకున్నాం కదండి, ఆ ఫార్ములాని ఇక్కడ పొటెన్షియల్ ఎనర్జీగా కన్సిడర్ చేస్తాం. మీకు తెలుసు స్మాల్ ఎమ్ క్యాపిటల్ ఎమ్ అంటే మాస్ ఆఫ్ ప్లానెట్ అండ్ ద మాస్ ఆఫ్ సన్, ఆర్ అంటే డిస్టెన్స్, జీ అంటే యూనివర్సల్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్ అండి. సో ఇక్కడ మనం పొటెన్షియల్ ఎనర్జీ తీసుకునేటప్పుడు ఫ్రమ్ ఆర్ టు ఇన్ఫినిటీని కన్సిడర్ చేస్తామన్నమాట. సో ఇది పొటెన్షియల్ ఎనర్జీ ఫార్ములా. ఇప్పుడు చూడండి ఆర్ టు ఇన్ఫినిటీ రాస్తూ ఇక్కడ మనకి జిఎం అంటే ఫార్ములా ఏం తెలుసండి, మనకు ఆల్రెడీ ప్రీవియస్గా తీసుకున్న దాంట్లో జిఎం అంటే సిన్స్ జిఎం ఈజ్ ఈక్వల్ టు మ్యూ అండి. జిఎం అంటే మ్యూగా కన్సిడర్ చేశాం కదా ఇది వరకు. సో ఆ ఫార్ములాని ఇక్కడ నేను సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. అంటే ఏమొస్తుందండి, మైనస్ మ్యూ ఇంటూ స్మాల్ ఎమ్. ఇంకా జిఎం మాత్రమే తీసుకున్నాం కదా, ఇంకా స్మాల్ ఎమ్ ఉంది కదా, ఆ స్మాల్ ఎమ్ని ఇక్కడ వేసిన. సో మైనస్ మ్యూ ఎమ్ బై ఆర్ స్క్వేర్ ఇంటూ డిఆర్ అండి. మైనస్ మ్యూ ఎమ్ బై ఆర్ స్క్వేర్ ఇంటూ డిఆర్. ఇప్పుడు మ్యూ ఎమ్ని కామన్ తీసేయండి, బయటికి తీసుకొచ్చేయండి. ఇక్కడ ఆర్ మాత్రమే మనకి ఇక్కడ డెరివేటివ్, ఎందుకంటే డిఆర్తో చేస్తున్నాం కాబట్టి దాని డెరివేటివ్ ఆర్ స్క్వేర్ తీసుకుంటాం. కాబట్టి మనకి ఇక్కడ చూడండి మైనస్ మ్యూ ఎమ్ని ఇటువైపు మనం కన్సిడర్ చేసేస్తే బయటికి తీసుకొచ్చేస్తే ఆర్ టు ఇన్ఫినిటీ -1 బై ఆర్ స్క్వేర్ ఇంటూ డిఆర్ అండి. ఇంటిగ్రల్ -1 బై ఎక్స్ స్క్వేర్ ఏంటండి ఫార్ములా మనకి -1 బై ఎక్స్. ఇంటిగ్రల్ -1 బై ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటండి -1 బై ఎక్స్. కాబట్టి ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ప్లేస్లో ఏముందండి, ఆర్ స్క్వేర్ ఉంది. ఈజీగా చెప్పాలి అంటే ఈ మైనస్ని బయటికి తీసుకొచ్చేయండి, ఇది ప్లస్గా తీసుకుంటే ఇటువైపు ఈ మైనస్ని ఇటువైపు మనం పెట్టేద్దాం. మైనస్ మ్యూ ఎమ్ ఇంటూ ఇంటిగ్రల్ ఆర్ టు ఇన్ఫినిటీ 1 బై ఆర్ స్క్వేర్ డిఆర్ కన్సిడర్ చేస్తున్నామండి. ఓకే, సో 1 బై ఆర్ స్క్వేర్ డిఆర్ అంటే ఏమవుతుందండి, ఇంటిగ్రల్ 1 బై ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ అంటే -1 బై ఎక్స్. సో ఇంటిగ్రల్ 1 బై ఎక్స్ స్క్వేర్ మైనస్ డిఎక్స్ అంటే -1 బై ఎక్స్. కాబట్టి ఇక్కడ 1 బై ఆర్ స్క్వేర్ ప్లేస్లో ఏముందండి, -1 బై ఆర్ ఉంది. కాబట్టి ఈ మైనస్ ఇక్కడ క్యారీ చేసినాను. రెండు కలిపితే మనకి ఏమవుతుందండి, మ్యూ ఎమ్ బై ఆర్ అనేది వస్తుందండి. చిన్న కరెక్షన్ అక్కడ ఒకసారి చూసుకోండి. డైరెక్ట్గా మైనస్నే మనం బయటికి తీసుకొచ్చేస్తున్నాను. బయటికి తీసుకొచ్చేసి 1 బై ఎక్స్ స్క్వేర్ ఇంటిగ్రల్ చేస్తే -1 బై ఎక్స్. కాబట్టి ఆ ఫార్ములా ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి మ్యూ ఎమ్ బై ఆర్ అనేది వస్తుంది. ఫ్రమ్ ఆర్ టు ఇన్ఫినిటీ అనేది ఫామ్ అవుతుందండి. ఇప్పుడు నెక్స్ట్ చూడండి, అప్పర్ లిమిట్ లోవర్ లిమిట్ వేయండి. అప్పర్ లిమిట్ వేస్తే మనకి ఏమవుతుందండి, ఆర్ ప్లేస్లో మ్యూ ఎమ్ బై ఇన్ఫినిటీ అంటే నథింగ్ బట్ 0 కదండి. సో 0 మైనస్ ఇంకా ఏమొస్తుందండి, మ్యూ ఎమ్ బై ఆర్. కాబట్టి మనకు ఫైనల్గా -మ్యూ ఎమ్ బై ఆర్ అనేది వస్తుంది. -మ్యూ ఎమ్ బై ఆర్. మ్యూ ఎమ్ అంటే మనకి ఇక్కడ చూడండి మళ్ళీ రాసినాను. -మ్యూ ఎమ్ బై ఆర్ అంటే 1 బై ఆర్ అంటే మనకి ఏంటండి ఫార్ములా, యూ కదా, స్టాండర్డ్ నోటేషన్ కన్సిడర్ చేసాం కదా. సో 1 బై ఆర్ అంటే యూ వస్తుంది. కాబట్టి -మ్యూ ఎమ్ ఇంటూ యూ కన్సిడర్ చేస్తున్నామండి. -మ్యూ ఎమ్ ఇంటూ యూని కన్సిడర్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ చూడండి, -మ్యూ ఎమ్ ఇంటూ యూ అంటే మనకి ఏంటండి, ఇక్కడ జనరల్ ఈక్వేషన్ తీసుకున్నాము. స్టార్టింగ్లో జనరల్ ఈక్వేషన్ కన్సిడర్ చేసాం కదా. యూ అంటే ఏంటండి, అది మ్యూ బై హెచ్ స్క్వేర్ ప్లస్ ఏ ఇంటూ కాస్ థీటా మైనస్ థీటా నాట్ అండి. ఏ ఇంటూ కాస్ థీటా మైనస్ థీటా నాట్. ఆ ఫార్ములాని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం. చూడండి ఎక్కడితో మనం స్టార్ట్ చేసి ఎలా తీసుకెళ్తున్నామో. పొటెన్షియల్ ఎనర్జీ, కైనెటిక్ ఎనర్జీ రెండు కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటాయండి. కొంచెం ఎలాబొరేటెడ్గా అర్థం చేసుకుంటే కానీ మనకు అర్థం అవుతుంది. ఇలా అర్థం కావాలి అంటే మనం ప్రీవియస్ వీడియో మాత్రం డెఫినెట్గా ఒకసారి చూస్తే మీకు ఇంకా ఈజీగా అర్థమవుతుంది. కాబట్టి మనం ఇక్కడ పొటెన్షియల్ ఎనర్జీ ఫైండ్ అవుట్ చేసామండి. ఓకేనండి. సో ఇక్కడ మనం తీసుకొని కైనెటిక్ ఎనర్జీ, పొటెన్షియల్ ఎనర్జీ, దీనికి ఈక్వేషన్ నెంబర్ 8 ఇవ్వండి.
సో ఇప్పుడు మనకి పొటెన్షియల్ ఎనర్జీ వచ్చేసింది, కైనెటిక్ ఎనర్జీ వచ్చేసింది. కాబట్టి దేర్ఫోర్ టోటల్ ఎనర్జీ ఏమవుతుందండి? టోటల్ ఎనర్జీ నథింగ్ బట్ E ఈజ్ ఈక్వల్ టు కైనెటిక్ ప్లస్ పొటెన్షియల్ ఎనర్జీ అండి. కైనెటిక్ ప్లస్ పొటెన్షియల్ ఎనర్జీ తీసుకోవాలి. కాబట్టి కైనెటిక్ ఎనర్జీ మనకి ఏమొచ్చిందండి? ఈక్వేషన్ 7 కైనెటిక్ ఎనర్జీ వేస్తాము, ఇక్కడ వచ్చిన పొటెన్షియల్ ఎనర్జీ వేసి టోటల్ ఎనర్జీ కడతాము. సో E ఈజ్ ఈక్వల్ టు మనకి ఏంటండి వచ్చింది? కైనెటిక్ ఎనర్జీ ½ mh² ఇంటూ a² ప్లస్ μ² బై h⁴ ప్లస్ 2μa బై h² ఇంటూ cos θ మైనస్ θ0 మైనస్ μm ఇంటూ μ బై h² ప్లస్ a cos θ మైనస్ θ0 అండి. ఈ వాల్యూని ఇక్కడ వేస్తున్నానండి, కైనెటిక్ ఎనర్జీ వాల్యూని ఇక్కడ వేస్తున్నాను. సో ఇదండి మనకి కైనెటిక్ టోటల్ ఎనర్జీ అంటే ఈ రెండు కన్సిడర్ చేస్తున్నాం. ఓకేనండి. ఇప్పుడు దీన్ని కూడా మనం టోటల్గా మనం ఏం చేస్తాము అంటే 1/2 mh²ని ఈ ఈక్వేషన్లోంచి 1/2 mh²ని కామన్ తీస్తామండి. ఆల్రెడీ 1/2 mh² ఇక్కడ మనం తీసుకున్న టోటల్ ఈక్వేషన్, ఈ మొత్తం ఈక్వేషన్లో 1/2 mh²ని కామన్ తీయడం జరుగుతుందన్నమాట. అది ఎలాగో ఒకసారి చూద్దాం. సో ఒకసారి చూడండి, రాస్తున్నాను. E ఈజ్ ఈక్వల్ టు 1/2 mh² ఇంటూ a² ప్లస్ μ² బై h⁴ ప్లస్ 2μa బై h² ఇంటూ cos θ మైనస్ θ0 మైనస్ μm ఇంటూ μ బై h² ప్లస్ a cos θ మైనస్ θ0 అండి. ఇదే కదండి మనకు టోటల్ ఎనర్జీ వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేయాలి? దీనికి టోటల్ ఎనర్జీలో మొత్తం ఇటువైపు ఈ 1/2 mh²ని మొత్తం ఈక్వేషన్లో కామన్ తీస్తామండి. కామన్ తీస్తే ఎలా వస్తుందో మీకు ఒకసారి చెప్తాను చూడండి. 1/2 mh² కామన్ తీస్తున్నాను అంటే ఈ వాల్యూ యాజ్ ఇట్ ఈస్గా అలా రాసేయచ్చు. a² ప్లస్ μ² బై h⁴ ప్లస్ 2μa బై h² ఇంటూ cos θ మైనస్ θ0 అండి. θ0 ఇప్పుడు కామన్ తీయాలంటున్నాం కదా. ఇప్పుడు ఒకసారి చూడండి, ఈ వాల్యూతో ఈ ప్రోడక్ట్ అంతా మనం మల్టిప్లై చేసుకున్నా ఓకే. అలా అన్ని స్టెప్స్ మనం మల్టిప్లై చేసుకునే బదులు డైరెక్ట్గా ఎలా రాసినాను అంటే 1/2 mh² కామన్ తీసి మైనస్ 2μ² బై h⁴ మైనస్ 2μa బై h² cos θ మైనస్ θ0గా రాస్తున్నానండి. అంటే ఈ 1/2 mh² దీంట్లోంచి కామన్ తీస్తే నాకు ఈ వాల్యూస్ వచ్చాయండి. కావాలంటే మీరు ఒకసారి మల్టిప్లై చేసుకోండి. μm ఇంటూ μ బై h² అంటే ఎంత వస్తుందండి? μ² m బై h² కదా. సో ఈ μ² m బై h²ని ఈ వాల్యూతో మనం మల్టిప్లై అంటే ఈ రెండు వాల్యూస్ తీసుకోండి. ఈ రెండు వాల్యూస్ని మనం మల్టిప్లై చేస్తే ఈ ఆన్సర్ రావాలండి. అప్పుడు మనకు కామన్ తీసిన దానికి యూజ్ ఉంటుంది. చూడండి 1/2 mh² ఇంటూ మైనస్ 2μ² బై h⁴ చేయండి. ఏమొస్తుంది? 2 క్యాన్సిల్ అవుతుందండి. h² క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు మనకి ఎంత వస్తుందండి? μ² ఉంటుంది కదా. సో μ² ఇంకా m ఉంటుంది కదా, m రాస్తాము. h² h⁴ పోతే ఇంకా h² ఉంటుంది, బై h² ఉంటుంది కాబట్టి ఇక్కడ h² వేసాం. మైనస్ వాల్యూ కదండి, మైనస్ ప్లస్ ఇంటూ మైనస్ సరిపోయింది. నెక్స్ట్ చూడండి, ఇది కూడా ప్లస్ ఇంటూ, సో ఇక్కడ కూడా మనకి ప్లస్ ఇంటూ మైనస్ ఇంటూ ప్లస్ ఇక్కడ తీసుకుంటాం. మైనస్ కామన్ తీసినాం కాబట్టి ఇక్కడ కూడా మనం కామన్ తీసుకోవచ్చు కదా. సో 1/2 mh² ఇంటూ మైనస్ 2μ బై h² చేయండి. ఏమొస్తుందండి? ఇక్కడ 2 క్యాన్సిల్ అయిపోతుంది, అలాగే h² క్యాన్సిల్ అయిపోతుంది. μam ఇంటూ a cos θ మైనస్ θ0 వస్తుందండి. సో ఇక్కడ కూడా మనకి cos θ మైనస్ θ0 అంటే ఈ వాల్యూతో ఈ వాల్యూని మల్టిప్లై చేస్తే ఈ వాల్యూ రావాలండి. కాబట్టి ఇది కొంచెం గుర్తుపెట్టుకుని బాగుంటుంది అనమాట. అంటే కామన్ తీసేటప్పుడు ఏం కామన్ తీసినామో మనకు తెలియాలి. అర్థమైంది కదండి. జస్ట్ దీంతో మల్టిప్లై చేస్తే ఈ ఆన్సర్ వస్తుందని. కాబట్టి ఎందుకు అలా చేస్తున్నామంటే మొత్తాన్ని 1/2 mh²తో కామన్ తీస్తున్నాను అనమాట. ఓకే. సో ఇక్కడ చూడండి, మీరు గమనిస్తే ప్లస్ 2μa బై h² మైనస్ 2μa బై h² cos θ మైనస్ θ0 క్యాన్సిల్ అవుట్ అవుతుంది. సో ఇంకా రిమైనింగ్ ఏముంటుందండి? 1/2 mh² a² చూడండి, ఇక్కడ ప్లస్ μ² బై h⁴ మైనస్ 2μ² బై h⁴ అంటే ఎంతండి? మైనస్ μ² బై h⁴ అండి. మైనస్ μ² బై h⁴ అనేది వస్తుంది. అర్థమైంది కదండి. ఇదేంటండి? ఇది ఎనర్జీ.
ఎనర్జీ వాల్యూ కన్సిడర్ చేస్తున్నాం కాబట్టి అది ఎనర్జీగా చెప్తున్నాము. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తాము, ఈ 1/2 mh² ఇటు తీసుకెళ్ళిపోండి. అంటే ఏమొస్తుంది 2 × E అంటే 2E, ఇక్కడ మల్టిప్లై అవుతుంది కాబట్టి ఇక్కడికి వస్తే బై అవుతుంది. 2E/mh² ఈజ్ ఈక్వల్ టు A² - μ²/h⁴ అండి. A² - μ²/h⁴. సో ఈ ప్లస్ని ఇటువైపు తీసుకొచ్చేయండి. ఏమవుతుంది అప్పుడు A² ఈజ్ ఈక్వల్ టు 2E/mh² ప్లస్ μ²/h⁴ అండి. ప్లస్ μ²/h⁴. స్క్వేర్ని అటువైపు పంపించండి. 2E/mh² ప్లస్ μ²/h⁴ పవర్ 1/2 అంతే కదండి. మనకేమొస్తుంది పవర్ 1/2 అనేది వస్తుంది. సో ఇక్కడ కూడా మనం ఏం చేస్తాము అంటే పవర్ 1/2 అంటే ఫస్ట్ μ²/h⁴ నేను కామన్ తీస్తున్నానండి. μ²/h⁴ నేను కామన్ తీస్తే ఏమొస్తుందండి μ²/h⁴ కామన్ తీస్తున్నాను. ఈ కామన్ పైన పవర్ ఉంది కాబట్టి ఇది కూడా నాకు వర్తిస్తుంది కాబట్టి పవర్ 1/2 వేస్తున్నానండి. ఇంకా ఏమొస్తుందండి ఇది +1 కదా, μ²/h⁴ తీస్తే మనకి బోత్ సైడ్స్ ఇక్కడ 1 అవుతుందండి. ఇక్కడ ఇంకా ఏమొస్తుందండి 2E/ రివర్స్ అవుతుంది. అంటే ఇక్కడ h² అంటే నథింగ్ బట్ ఈ h² అనేది అవుతూ కిందన 2E/mh² అంటే μ² అనేది అవుతుందండి. అర్థమైంది కదా. ఇక్కడ h⁴ కదండి, మొత్తం అన్ని వాల్యూస్ మనం వేసుకోలేమండి. జస్ట్ ఒక పని చేయండి, లేకపోతే మీకు ఈజీగా అర్థం అవ్వాలంటే μ²/h⁴ కామన్ తీసినాను పవర్ 1/2. సో ఇక్కడ మనకు 1 వస్తుంది కదా. ఇప్పుడు ఈ ప్రోడక్ట్ ఏమవుతుందండి రివర్స్ అవుతుంది. అంటే h⁴/μ². h⁴ అంటే ఏమవుతుందండి ఇక్కడ చూడండి h⁴/μ² వేసానండి. సో స్క్వేరు క్యాన్సిల్ అయిపోతుంది కదా. సో ఇక్కడ కూడా చూడండి పవర్ ఇది క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ 2 2s అంటే μ/h² 1 ప్లస్ ఇక్కడ పవర్ 1/2 క్యారీ అవుతుందండి. 1 + 2E⁻² μ² పవర్ 1/2 అండి. ఇదే అక్కడ డైరెక్ట్గా వేసాను. అంటే ఎక్కువ స్టెప్స్ ఎలాబరేట్ చేసుకోకుండా కొంచెం మనం ఈజీగా గుర్తుపెట్టుకునేలాగా అనమాట. అర్థమైంది కదండి. 1 ప్లస్ ఇక్కడ మనం ఏదైతే కామన్ తీసుకుంటున్నామో ఇక్కడ మల్టిప్లై అవుతుంది కాబట్టి ఇటువైపు వస్తే డివైడ్ అవుతుంది కాబట్టి ఈ వాల్యూని అటువైపు పంపిస్తాం. సో h⁴/μ² వస్తుందండి. సో కిందనున్న h² రెండు క్యాన్సిల్ అవుట్ అయిపోయి మనకి h² వస్తుంది /mu² అనేది ఫామ్ అవుతుంది. అర్థమైంది కదండి. సో ఇది దేని ఫార్ములా అండి A ఈజ్ ఈక్వల్ టు. సో ఇప్పుడు మనం ఎసెంట్రిసిటీ ఆఫ్ ఎసెంట్రిసిటీ దేంతో అండి ఈతో రిప్రజెంట్ చేసినాం కదా. సో ఆ ఈక్వేషన్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇటువైపు μ/h² ఇటు పంపించేయండి. ఏమొస్తుంది AH²/μ ఈజ్ ఈక్వల్ టు 1 + 2EH²/mu² హోల్ పవర్ 1/2 అండి. సో ఇది మనకి ఎసెంట్రిసిటీ ఆఫ్ ది కోనిక్ ఫార్ములా అండి. ఇది ఎసెంట్రిసిటీ ఆఫ్ ద కోనిక్ ఫార్ములా చాలా ఇంపార్టెంట్. ఇది కెప్లర్స్ ఫస్ట్ లా అండి. అయితే హియర్ ఆర్ ద 3 కండిషన్స్. ఇందులో కూడా మనకి 3 కండిషన్స్ అనేవి ఉంటాయి. ఏంటి అంటే ఈ ఈక్వేషన్ మనం ఎందుకు తీసుకుంటున్నాం అంటే ఎందుకంటే ఎసెంట్రిసిటీ కట్టాలని మనం చెప్పుకున్నాం అండి. ఎందుకంటే ఈక్వేషన్ ఆఫ్ ద కోనిక్తో మనం ఈక్వల్ చేసాం కదా. సో అలా ఈక్వల్ చేసేటప్పుడు మనకి ఎప్సిలాన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. అలా ఎప్సిలాన్ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయడం కోసం ఎప్సిలాన్ కన్సిడర్ చేయాలి అంటే కైనెటిక్ పొటెన్షియల్ ఎనర్జీస్ తీసుకొని మనం ఆన్సర్ అనేది ఇక్కడ చేసామన్నమాట. ఇక్కడ కూడా మనకి ఇక్కడ 3 కండిషన్స్ అనేవి ఇక్కడ కూడా వస్తాయి. మనకి చూడండి ఎప్సిలాన్ > 1 ఈజ్ ఈక్వల్ టు 1 < 1 అని తీసుకున్నాం కదా. సో అదే కండిషన్ అనేది ఇక్కడ కూడా మనం కన్సిడర్ చేస్తామండి. ఎప్సిలాన్ > 1 అయితే ఇక్కడ రాసినాం చూడండి. ఇప్పుడు ఇఫ్ ఎప్సిలాన్ < 1 ఆర్ నథింగ్ బట్ ఎనర్జీ ఈ అనే ఎనర్జీ తీసుకుంటున్నాం కదా. ఎనర్జీ అనేది <0 అయితే అప్పుడు ఆర్బిట్ అనేది మనకి ఏమవుతుందంటే ఎలిప్స్ అవుతుందండి. లేదా ఎప్సిలాన్ ఈజ్ ఈక్వల్ టు 1 ఆర్ ఈ ఈజ్ ఈక్వల్ టు 1 అయితే మనకు వచ్చే ఆర్బిట్ అనేది పెరాబోలా అవుతుందండి. అలాగే నెక్స్ట్ ఎప్సిలాన్ > 1 ఆర్ ఈ < 0 అయితే మనకు వచ్చేది హైపర్బోలా అవుతుంది. ఇవ్వండి 3 కండిషన్స్. ఇవి కూడా మనం ఎగ్జామ్లో రాస్తే ఫుల్ మార్క్స్ అయితే సెక్యూర్ చేయగలుగుతాం. ఇది కెప్లర్స్ ఫస్ట్ లా మాత్రమే అండి. సెకండ్ అండ్ థర్డ్ లాస్ కూడా ఉన్నాయి. ఇక్కడ వరకు మనం చెప్పుకుంది ఓన్లీ కెప్లర్స్ ఫస్ట్ లా. మనకి సెకండ్ అండ్ థర్డ్ లాస్ చాలా ఈజీ అండి ఇన్ కంపేర్డ్ టు ఫస్ట్ లా. ఈ ఫస్ట్ లానే ఎక్కువసేపు మనం ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. సో ఇది ఫస్ట్ లా అండి.
ఐ థింక్ ఈ మొత్తం అంతా మీకు కెప్లెస్ లాస్ అర్థమైంది అనుకుంటున్నాను. ఎక్కడ కూడా వీడియో స్కిప్ చేయకుండా మొత్తం వీడియో అంతా 1 or 2 మీరు చూస్తే ఈజీగా అర్థమవుతుంది. ఒకసారి చూస్తే వచ్చేసేది కాదండి, ఇది చూస్తే చాలదు, ప్రాక్టీస్ కూడా చేయాలి. సో కాబట్టి వీడియో చూస్తూ ప్రాక్టీస్ అయితే మీకు ఈజీగా అర్థమవుతుంది. సో ఐ థింక్ మీకు ఈ వీడియో అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో కెప్లెస్ సెకండ్ లా అండ్ థర్డ్ లా చెప్తాను.